కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ జైనూర్లలోని సొసైటీ కార్యాలయాల ముందు రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఆసిఫాబాద్ వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ముందు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవా లక్ష్మి పాల్గొన్నారు. కోవా లక్ష్మి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తున్నదని, రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే కోవా లక్ష్మి డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలు కనుక వస్తే చెన్నూరు పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకు ముందు గోల్డ్ లోన్ ఖాతాదారులు ఆందోళన చేపట్టారు. తాము బ్యాంకులో తనఖా పెట్టిన 22 కిలోలకు పైగా బంగారు ఆభరణాలను పక్కదారి పట్టించి మోసం చేసిన క్యాషియర్ రవీందర్పై చర్యలు తీసుకొని తమ బంగారం తమకు ఇప్పించాలంటూ బ్యాంక్ అధికారులకు వాగ్వాదానికి దిగారు గోల్డ్ లోన్ ఖాతాదారులు. మంచిర్యాల జిల్లా నాటి కేసీఆర్ పాలనలో అప్పుడే మంచిగా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల అమలుపై మా గ్రామం నుంచే పోరాటం అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్. ఈ నెల 28వ తేదీన చెన్నూరు పట్టణంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి చెన్నూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. ఈ సందర్భంగా రామకృష్ణాపూర్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చెన్నూరు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు రేషన్ డీలర్లు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని, 5 నెలలుగా పెండింగ్లో ఉన్న కమిషన్ నిధులను వెంటనే విడుదల చేయాలంటూ రేషన్ డీలర్లు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ అందజేశారు రేషన్ డీలర్లు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. అధికారులు అధిక పనిభారం మోపుతూ తమను వేధింపులకు గురిచేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం తమకు వెంటనే జీతాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని, తమకు హెల్త్ కార్డు అందజేయాలంటూ ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు.